హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.
నరసింహస్వామి పోయినా లక్ష్మీ నరసింహస్వామి పోయినా లక్ష్మీ నరసింహస్వామి పోయినా. మహబూబ్ బాషా అని నేను ఈ కాదరాబాద్ గ్రామంలో నరసింహస్వామి గుడి టెంపుల్ కట్టిన ఇక్కడ ఈ గ్రామస్తులంతా నాకు సహకారం పూర్తిగా సహకరించినారు. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అందరూ సహకారంతో నేను గుడి కట్టుకున్నాను. ఆనందంగా జరుగుతుంది. నేను కట్టి ఎన్ని సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది మాకు లేదు. ఈ ఆలోచన ఎందుకు పుట్టిందని అంటే నాకు హెల్త్ పరంగా బాగలేకుండా ఇంటికి అవాపురిగా ఇబ్బందులు పడ్డాను. దాని కొరకు ఈ నరసింహస్వామి నా కళలో కానొచ్చి టెంపుల్ కట్టుకోమని అన్నాడు. కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ మా ఫ్రెండ్స్ అనేది అడిగి ఈ గుడి నిర్మించాలని చెప్పేసి నిర్మించుకున్నాను. అందరి సహకారం. ఫస్ట్ ఇబ్బంది పెట్టారు మా కులస్తులు. మన తర్వాత అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు గ్రామంలో అందరూ సహకారం బాగుంది. మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. లక్షణంగా అందరూ ఐకమత్యంగా చేస్తాను. ప్రతి సంవత్సరము ఆనందంగా చేసుకుంటాం. నమస్కారం మీడియా వారికి. నా పేరు మైకూరు సూర్యప్రకాష్, ఆలయ అర్చకుడుగా. ఈ ఆలయంలో స్వామివారు ఇలా గొప్ప మనం సాత్విక సిద్ధాంతి నరసింహస్వామి మహాభక్తుడేరా. కొన్ని సంవత్సరాల నుంచి నరసింహస్వామి జీవించి ఆయన ఐక్యం చెంది ఆయనే నన్ను కాపాడుతాడు అన్న సంకల్ప బలంతో ఈ ఆలయం నిర్మించడం జరిగినది. ప్రతి వ్యక్తి వచ్చి ఆయనకు తన స్నేహితులు బంధువులు అందరూ సమస్యలు చెప్పుకునే వాళ్ళు. తన తోచిన విధంగా 4 మాటలు చెప్తే వాళ్ళు సంతోషపడి ఆ గొప్ప కార్యక్రమం నేర్చుకుని వాళ్ళు తన్మయం చెంది మా స్వామి మీరు చెప్పిన వాక్కులు మేము సిద్ధించినాము. ఎక్కడ వాళ్ళు ఇక్కడ అన్ని కులస్తుల వాళ్ళు ఒక కట్టించిన ఆయన పేరు మహబూబ్ బాషా గారు. ఆయనకు అన్ని మతాలు సమానం. ఆయన దృష్టిలో దేవుడు అంతా ఒకటే. కాబట్టి ఇతరులు ఏ మతాన్ని నిందించకూడదనే భావన ఆయనలో ఉంది. కాబట్టి మేము ఈ ఆలయం అనేది భక్తుల సహాయ సహకారాలు ప్లస్ బంధువుల తోడ్పలు ఆయన కుటుంబ సభ్యులు అందరి ప్రోత్సాహంతోనే ఈ ఆలయం నిర్మితున్నది. దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పటికీ ఈయన దాదాపు 40-50 ఏళ్ల నుంచి నరసింహస్వామి చిన్న వయసు నుంచి 18 ఏళ్ల ప్రాయం నుంచి ఈయన నరసింహస్వామి భక్తుడు. తన తోచిన 4 మాటలు చెప్పి ఆ మాటలు ఇతరులు విని వాళ్లకు మంచి జరిగి ఆనందం చెంది స్వామి మీరు చెప్పిన ప్రకారం నడుచుకోవడం బాగా జరిగింది అదే ఉద్దేశం. అలా పెరుగుతూ దినదిన ప్రవర్తన ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పటికీ ఈ కాదరాబాద్ గ్రామంలో ప్రొద్దుటూరు పట్ట టౌన్ వెలుపల ఉండే గ్రామము. ఈ గ్రామంలో స్థలం తన సొంత ఖర్చులతో స్థలం తీసుకొని ఈ ఆలయం కట్టినాడు. ఆయన తర్వాత అభివృద్ధి నిదానంగా చేస్తూ వచ్చినాడు. ఇప్పటికీ నాకు మంచి చుట్టుపక్కల గ్రామాల 10-30 గ్రామాల మంచి పేరు ఉన్నది. ఆయన అదే తన తిన్నాడో తినలేదో ఏమో ఆ స్వామి నిత్యము దూపని అఖండాలం ఎప్పుడు వెలుగుతుంటుంది ఆలయంలో. గత 10 సంవత్సరాల నుంచి తన తిండి ఖర్చు కూడా ఆలోచించకుండా స్వామికి ఫస్ట్ పెట్టదు. మా జీతబత్యాలు కూడా ఆయన సహకరిస్తున్నాడు. స్వామి పూజారిగా పనిచేయాలా, మేము చేయకూడదన్న సంకల్పంగా ఆయన మమ్మల్ని గౌరవించి మాకు మా స్థానం ఇచ్చాడు. 10 సంవత్సరాలు ఆచార్యగా ఉన్నాను ఇక్కడ పూజారి. ప్రతి సంవత్సరము స్వామివారి ఉత్సవాలు కళ్యాణ మహోత్సవాలు అన్ని చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కళ్యాణానికి దాదాపు 3000 మందికి అన్నదానం చేస్తున్నాడు. ఈయన కుటుంబ సభ్యులు ఈయన బంధుమిత్రుల సహాయ శాఖలు బాగా ఉంచుకోండి. ఇతరులు ఎవరు కూడా ఏ కుల మతస్థులు వాళ్ళు విమర్శించకుండా తావు ఇవ్వకుండా అందరికీ సమాధాన పరిచే ఓర్పు నేర్పు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయనకి ఇచ్చినాడు. అదే ఆయనకు శ్రీరామ రక్ష. తోటి మిత్రులతో గ్రామంలో ఉండేవాళ్ళు కానీ ఏ సమస్యలు వచ్చినా స్వామిని గడిగిపోదాము అని చిన్న పెద్ద అనే తరుణులు ప్రతి ఒక్కరు వచ్చి స్వామిని దర్శనం చేస్తే చాలు అనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి మన దేశంలో అన్య మతస్థులైన ఒక ముస్లిం అయిన వ్యక్తి ఈ రకంగా ఒక హిందూ సంప్రదాయం నరసింహస్వామి దేవాలయం జనరల్ గా హిందువులే ఎక్కువ పోతుంటారు. అటువంటిది నిలబడిన అంటే ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపం. ఒక అవధూత, మనం జస్ట్ అవధూత అనాలి. ఆ అవధూత ఆ స్వామి ఆయన నిలబడి ఈ వాక్యాలు పలికించి ఆయన ప్రజలకు సేవ చేయాలా, నా వంతు సేవ అనే భావనతో ఈ ఆలయం కట్టడము జరగడము కార్యక్రమం నిర్మించడము అన్నదానం చేయడము ఏ పని కూడా ముందుంటాడు స్వామి. ముందు అన్నదానం కానీ నీటిదానం ఏదైనా ముందు దగ్గరుండి 10 రూపాయలు ఖర్చు పెట్టి చేసే మనస్తత్వము. వాటి భవిష్యత్తులో ఈయనను ఆదర్శంగా తీసుకొని మన హైందవ సంస్కృతిని అన్ని మతస్థులు సమాన సహకారాలు అందరూ బాగుండి దేశాన్ని అభివృద్ధి చేసి ముందు బాడక సాగాలని మనసారా కోరుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తిని అందరూ గౌరవించి భవిష్యత్తులో ఆదర్శంగా తీసుకోవాలి. ఇతర మన మతస్థులు కూడా పలాని వ్యక్తి అనేది ఇది చేయకోకుండా అందరూ మనకు బాగుండాలా, దేశము బాగుండాలా, మనము బాగుండాలా, మన గ్రామం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా, మన కుటుంబాలు బాగుండాలా అనే సత్సంకల్పంతోనే ఈయన ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కట్టించి దినదిన పునరుద్ధరణ చేసి భవిష్యత్తులో ఈయన గొప్ప స్వామీజీగా వెలగాలని భక్తులతో గొప్పవాడవుతారని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం అంతా నరసింహస్వామి దయా కృపా కటాక్షాలు జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు
పి నాగేశ్వరరావు. మాది ఈ గ్రామమే, కాదరాబాద్ గ్రామమే. ఈ ఆలయ నిర్మాణం అప్పుడు మహబూబ్ బాషా గారు నాకు పరిచయం అయ్యి ఆ రోజు నుంచి ఈ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి పరిచయం అయి ఉన్నారు. ఈయన మా ఒక ముస్లిం అయినా కూడా మన హిందూ ధర్మాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళి ఈయన సొంత ఖర్చులతో ఈ ఆలయ నిర్మాణం చేసి ఉన్నారు. మన హిందూ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయడము, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొని పోవడము చేస్తున్నారు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా నరసింహస్వామి యొక్క భక్తుడు. ఆయన కలలో కనపడి ఈయనకు అనారోగ్యం ఉన్నప్పుడు నా భక్తునిగా మారి నా యొక్క నామాన్ని ఇతరులకు తెలియజేయమని చెప్పినాడు. అప్పటి నుంచి కూడా ఈయన మన లక్ష్మీ నరసింహస్వామికి భక్తుడయ్యి ఇక్కడ స్థలం కొని ఈ సొంతంగా ఆలయ నిర్మాణం చేసి ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి వీరి కుటుంబ సభ్యులు, వీళ్ళ కొడుకు, పెద్ద కొడుకు వల్లి గాని, వీరి కుటుంబ సభ్యులు, వీరి ధర్మపత్ని గాని, వీరి కోడళ్ళు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి, ఆలయంలో జరిగే సేవలకు, పూజా కైంకర్యాలకు వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూజలో పాల్గొంటారు. ఈ రోజు కళ్యాణంలో కూడా వీరందరూ ఉండి కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ గ్రామస్తులు కూడా అన్య మత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది మన యొక్క హిందూ ధర్మానికి, భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక ఐక్యతకు ఒక గుర్తు. అందరూ కూడా మనం ఇలాగా భిన్నత్వంలో ఏకత్వము, అందరూ తమ యొక్క మతాలను గౌరవిస్తూ కూడా పరమతాలను కూడా గౌరవించాలని, వీరిని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. మహమ్మద్ బాషా, మాది కాదరాబాద్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్ణయించి 8 ఏళ్ళు అయింది. ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. ఆయన ఉన్నదాంతోనే అంతా చేస్తున్నాడు. అందరం మేము కూడా సహకరిస్తున్నాం. నా పేరు సుబ్బరాయుడు. ఇక్కడ నరసింహస్వామి కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి పూజ చేస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడ కావాలగానే అక్కడి నుంచి ఈ మధ్యనే ఇక్కడికి వచ్చినాను. ఎప్పుడు కూడా ఇక్కడ బాగా జరుగుతుంటుందనే మంచి పేరు ఉంది. దీనికి మంచి సహకారం అందించిన అందరికీ మా ధన్యవాదాలు. దేవాలయం కట్టించిన దాత మహబూబ్ బాషా, ఆయన అన్ని విధాలా ముందు అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాడు కాబట్టి ఇది ఈ రకంగా జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. మాది కాదరాబాద్ గ్రామం. మా గ్రామంలో మహబూబ్ బాషా స్వామి గారు నరసింహస్వామి గుడిని కట్టించారు. మేము మతానికి అతీతంగా ప్రతి శనివారం కానీ, మాకు వీలున్నప్పుడు కానీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము. మాకైతే చాలా మంచి జరిగింది. అందరి వరకు ఏమో కానీ నా వరకు మాత్రము నేను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ స్వామి దగ్గరికి వచ్చి స్వామిని అడిగేసి గుళ్ళో స్వామికి ప్రదక్షిణ చేసుకున్నప్పుడు వెంటనే నాకు ఆ పరిష్కారం అనేటువంటిది స్వామి నాకు ఖచ్చితంగా చూపిస్తారు. జై నరసింహ. అందరికీ నమస్కారం. మాది కాదరాబాద్ గ్రామంలో నరసింహస్వామి గుడిని నిర్మించారు. ఎటువంటి కులాలకు మతాలకు ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా ఏ కార్యక్రమాన్నైనా జరుపుకుంటాము. మేము ఎవరైనా సరే మాకు ఈ సహాయం కావాలి అని అడిగితే అందరూ కలిసికట్టుగా మేము ఏదైనా ముందుకు పోతాము. అట్లనే స్వామివారిని ఏదైనా కానీ మా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది అని చెప్తే చాలు, దానికి ఒక పరిష్కారాన్ని చెప్తాడు. దాన్ని మేము పరిష్కరించుకొని మా సమస్యలన్నింటినీ తొలగించుకుంటాము. గత 8 ఏళ్ల క్రిందటి నుంచి స్వామి ఈ ఊరిలోకి రావడం జరిగింది. ఈ ఊరిలోకి వచ్చినాక స్వామి నరసింహస్వామి గుడిని ఎందుకో మా అదృష్టమో ఏమో తెలియదు కానీ ఆయన ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఆయన గుడిని నిర్మించినాక మా ఊరిలో మాత్రం చాలా మంది ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామిని కొలుచుకొని ఉన్నారు. కావున ఈ గుడిని కట్టించినందుకు ఊరిలో ప్రజలందరం కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ప్రతి శనివారము ఈ గుడికి వచ్చి దేవుణ్ణి కోరుకొని, దేవుని నమస్కరించుకొని, ఆయన దర్శనం తీసుకొని హ్యాపీగా, ఆనందంగా అందరము నరసింహస్వామిని కొలుచుకుంటూ ఉంటాము. ఈ విధంగా ప్రతి సంవత్సరము కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శక్తి కొద్దీ ఉన్నంత వరకు కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఆనందంగా జరుపుకుంటాము. అదే కాకుండా ఈసారి మాత్రం చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని 3 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరికీ ఆనందంగా ఉందని చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అదే విధంగా ఈసారి మాత్రం ఈ నరసింహస్వామి కళ్యాణం జరుపుకుంటూ ఎద్దుల పందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత మందికైనా సరే మేము అన్నదాన కార్యక్రమం జరుపుతామనేసి ముందుకొచ్చి ఉన్నారు. అట్లాగే ఇంత మంచి పని చేసినందుకు స్వామికి కృప కలగాలని, స్వామి ఎప్పుడు ఆరోగ్యవంతంగా మంచిగా ఉండాలని, స్వామి ఆనందంగా ఉంటూ మమ్మల్ని ఆనందంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆలయ నిర్మాణదాత ఒక ముస్లిం మహబూబ్ బాషా స్వామి గారు.
స్వామి ఒక ముస్లిం అయింది కూడా మన హిందూ సాంప్రదాయాల ప్రకారము ప్రతి శనివారం కూడా పూజలు చేయడము, ఒక పూజారిని పెట్టి ఆ పూజలు జరిపించడము, స్వాతి రోజు ప్రత్యేక పూజలు చేయడము, శనివారం ఎవరైనా భక్తులు తన దగ్గరికి సమస్య ఉందని వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన ముందుకు తెస్తున్నాడు. ఆయన ఒక ముస్లిం అయింది కూడా మన హిందూ సాంప్రదాయాన్ని ఏ విధంగా అయినా సరే ముందుకు తీసుకెళ్తూ ఆయన ఎవరితో కులమతాల సంబంధాలు పెట్టుకోకుండా ఆయన ముందు అన్నిటికీ కార్యక్రమాలను ముందుకు జరుపుకుంటూ పోతున్నాడు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.